జగన్ సత్తెనపల్లి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులను ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. క్రోసూరు మండలం తాళ్లూరుకు చెందిన రవితేజపై సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగన్ సత్తెనపల్లి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులను ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. క్రోసూరు మండలం తాళ్లూరుకు చెందిన రవితేజపై సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాల గ్రామ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా సత్తెనపల్లిలో వివాదాస్పదమైన ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారిలో రవితేజ అనే వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరచగా అతనికి 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. పెదకొరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం 88 తాలూరు చెందిన రవితేజ జగన్మోహన్ రెడ్డి రెంటపాలు ఇచ్చిన సమయంలో సత్తెనపల్లిలో ఎవరైనా సరే వస్తే తొక్కి పడేస్తాము, 2029లో వైసీపీ అధికారులకు వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట నరికినట్లు రపరప తలలు నరుకుతామంటూ కూడా ఆయన ప్లకార్డు ప్రదర్శించడం కూడా గుర్తించారు. రవితేజ్తో పాటు మరికొంతమంది కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే విధంగా ప్లకార్డు ప్రదర్శించడాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వారి కోసం కూడా పోలీసులు వేట కొనసాగుతుంది. ప్రస్తుతం అందరూ పరారీలో ఉన్న నేపథ్యంలో వారిని కూడా త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తామంటూ కూడా సత్తెనపల్లి పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.